రఘురామ పోలీస్ కస్టడీ టార్చర్ కేసులో అప్పటి జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ ప్రభావతి నేడు విచారణకు రానున్నారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ప్రభావతి పోలీస్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సంబంధించి విచారణ అయితే ప్రకాశం జిల్లా పోలీసులు చేపడుతున్నారు. ఈ మేరకు అప్పట్లో గాయాలు తగిలి తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ చేసిన ఆరోపణలపై అప్పటి గుంటూరు సూపరింటెండెంట్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతిపై కేసు కూడా నమోదైంది. ఈ మేరకు ఆమె కొద్ది రోజులుగా పోలీసులు చిక్కకుండా తప్పించుకుని ఉన్నారు. అయితే ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు విచారణకు సంబంధించి విచారణ వరకు పోలీసులు సహకరించాలని, అంతవరకు అరెస్టు చేయొచ్చని సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడంతో ఆమె ప్రస్తుతానికి పోలీసులు సహకరించేందుకు ఒంగోలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమె ఒంగోలు వచ్చి ఎస్పీ దామోదర్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కస్టోడియల్ కేసులో రఘురామకృష్ణరాజుపై చేసిన దాడి తర్వాత జరిగిన గాయాలపై తప్పు నివేదిక ఎందుకు ఇచ్చారనే విషయంపై ఎస్పీ విచారణ చేయనున్నారు. ధన్యవాదాలు రవికృష్ణ.